మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్లవి టీవీ వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారము అనగా ఆదివారం నుండి శనివారం వరకు గ్రహ సంచార రీత్యా వివిధ రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ వారంలో ప్రధానంగా గ్రహ సంచారంలో ఎటువంటి మార్పులు లేవు. చంద్రుడు మినహా ఏ గ్రహము కూడా నక్షత్ర మార్పు కానీ రాశి మార్పు కానీ చెందటం లేదు. చంద్రుడు మాత్రం మనకు ఎప్పుడు తెలిసిన విధంగానే రోజుకొక నక్షత్రం మారుతూ ఉంటాడు. ఈ వారము ఆర్ద్ర నక్షత్రం నుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. అనగా జెమిని మిథున రాశి నుండి కన్యా రాశి వరకు, వర్గో వరకు తన సంచారం ఉంటుంది. చంద్రుడి సంచారం ఉంటుంది ఈ వారంలో. అది మినహా వేరే ఇతర ఏ గ్రహాలు కూడా నక్షత్ర మార్పు కానీ రాశి మార్పు కానీ చెందటం లేదు. ఈ వారంలో ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్స్కి సంబంధించిన పనిలో ఉంటారో, అది ఏ పనైనా కావచ్చు, అది డెవలప్మెంట్ సైడే అనుకోండి, ఏఐ సైడే అనుకోండి, డేటా సైడే అనుకోండి, క్లౌడ్ సైడే అనుకోండి, లేదా ఎటువంటి టెక్నికల్ వర్క్ అయినా అనుకోండి, వారికి మాత్రము ఈ వారము కొంచెం ఇబ్బందికరంగాను కొంచెం బిజీగాను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించగలరు. అలాగే అన్ని రాశుల వారికి, ప్రధానంగా అన్ని రాశుల వారికి ఈ వారము చివరి 3 లేదా 4 రోజులు కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది తమ పని వల్లనే కావచ్చు, లేదా ఆర్థికపరమైన సమస్యలే అవ్వచ్చు, లేదా ఆరోగ్యపరమైన సమస్యలే అవ్వచ్చు. ఆరోగ్యం అంటే మానసికంగా అయినా అవ్వచ్చు, శారీరకంగా అయినా అవ్వచ్చు. ఈ విధంగా కొంచెం ఒత్తిడికి లోని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి. అయితే వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా, వారి వారి వ్యక్తిగత జాతకాలలోని గ్రహస్థితులను బట్టి, దశ అంతర్దశలను బట్టి వారు ఆ ఒత్తిడిని జయించే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది వారి వ్యక్తిగత జాతకాలపై ఆధారపడి ఉంటుందని గమనించగలరు. కాకపోతే కొంచెం ఇబ్బందికరంగా మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి ఈ వారం చివరి 3 లేదా 4 రోజులు. అలాగే ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, ఈ వారంలో సింహరాశి వారు, తులారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, ఈ రాశులకు సంబంధించిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండటము సూచించటమైనది. ఆరోగ్యపరమైనవే అనుకోవచ్చు, లేదా న్యాయపరమైనవే అనుకోవచ్చు. కొంచెం చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంతగా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండటం వలన వీటి నుండి తప్పకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇక మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము చక్కగా అనుకూలంగా కనబడుతోంది. అలాగే వృద్ధి చెందాలి, ఇంకా డెవలప్ అవ్వాలి, గ్రోత్ అనేది జీవితంలో చాలా ముఖ్యము అన్న ఆలోచన, ఇటువంటి సంకల్పము, ఈ డిటర్మినేషన్ అనేది ఈ మేషరాశి వారిలో పెరుగుతుంది. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులు ఉండే అవకాశాలు ఏమీ లేవు. సర్దుబాటు అనేది ఉంటుంది. అలాగే ఆలోచనలను అదుపులో ఉంచుకోవటము సూచించటమైనది. మనస్సు పరిపరి విధాలుగా పరిగెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ వారంలో మేషరాశి వారికి. ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు ఇంకా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది అవసరము అనే ఒక పట్టుదల అనేది తీవ్రంగా పెరుగుతుంది. ఆ కాంక్ష అనేది తీవ్రంగా పెరుగుతుంది మేషరాశి జాతకులలో. ధనార్జన ఇంకా పెరగాలి, ధన సంపాదన ఇప్పుడున్నది సరిపోవటం లేదు, ఇంకా పెరిగితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా వర్కౌట్ కూడా చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను చక్కగా రూపొందించుకుంటారని చెప్పవచ్చును. అలాగే ఆరోగ్యపరంగా పెద్దగా చిక్కులేమీ కనపడటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే వచ్చే చిన్న చిన్న సమస్యల నుండి తప్పకుండా బయటపడవచ్చును. నూతన అవకాశాలకై చేసే ప్రయత్నాలు ఈ వారంలో వీరికి ఫలిస్తాయని చెప్పవచ్చును. లేదా దానికి సంబంధించిన పునాదులు వేసుకోండి, తప్పకుండా విజయం వైపు సాగుతారు. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు
ఒక వ్యూహంతో, ప్రణాళికతో ముందుకు వెళతారు. ఏకాగ్రతతో చదువుతారనే చెప్పవచ్చును. టార్గెట్స్ ఏర్పరచుకొని ముందుకు వెళతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న ఆందోళనకరమైన సమస్యలు ఉన్నా కూడా, పరిస్థితులు ఉన్నా కూడా అవి పెద్దగా సీరియస్గా ఏమీ పరిగణింపబడవు. జాగ్రత్తగా వ్యవహరిస్తే వాటి నుండి తప్పకుండా బయటపడవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ మేషరాశి జాతకులు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఓపికగా వ్యవహరించండి. స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి. తద్వారా సానుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఈ వారము మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతి నిత్యము సూర్యుడికి రాగి చెంబులో అర్ఘ్యప్రదానం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం బిజీగా గడుపుతారు. ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి తమ పనులతో, తమ స్కెడ్యూల్ వల్ల. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓపికగా ఉండండి, చికాకుగా వ్యవహరించకండి. పని ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వచ్చే వారాలు కూడా వృషభ రాశి వారు కొంచెం ఓపికగా ఉండడం సూచించటమైనది. తమ పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి జాతకులకు. అలాగే మానసికమైన, శారీరకమైన ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి, దృష్టి ఉంచండి. చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఊరికేనే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు, ఈజీగా ఎఫ్లిక్ట్ అవుతారు, ఈజీగా రియాక్ట్ అవుతుంటారు ప్రతి దానికి. సో కొంచెం ఓపికగా వ్యవహరించండి. అన్ని విధాలుగా సమస్యల నుండి బయటపడవచ్చును. ఎందుకంటే మానసికంగా చికాకు అనేది ఉంటే అది తమ పనులపై ప్రభావం చూపుతుంది. అలాగే అది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి చిక్కులు ఉండవని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంతకాలం వాయిదా వేసుకోండి. కొంచెం పరిస్థితులు సానుకూలం అని అనిపించినప్పుడు మాత్రమే అడుగులు వేయండి. ముఖ్యంగా ఆర్థికపరమైన పనులు ఏవైనా చేయాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం ఏకాగ్రతతోనే చదువుతారని చెప్పవచ్చును. కొంచెం ఓపిక అవసరము. ఆట విడుపు అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగా ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. ఈ వృషభ రాశి వారు ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తుతి అయినా పర్వాలేదు. లక్ష్మీదేవి ఆరాధన, సూర్యారాధన అనేది ఈ వారము వృషభ రాశి జాతకులకు సూచించటమైనది. అలాగే యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనము క్రమం తప్పకుండా ఆచరించండి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ రెండూ ఉంటాయి. మానసిక ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయం పైన అతిగా ఆలోచించకండి. జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా శరీరానికి వ్యాయామము, మనసుకు విశ్రాంతి, ఇవి రెండు ఉండేలాగా చూసుకోండి. ఫిట్నెస్పై ఏకాగ్రత ఉంచండి. పని ఒత్తిడి, పని భారం అనేది సహజంగా ఉంటుంది ఈ వారంలో వీరికి. అలాగే శారీరక పరమైన, మానసిక పరమైన ఆందోళనను దూరంగా ఉంచండి. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనపడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఆట విడుపును ప్రదర్శిస్తారని చెప్పవచ్చును. మనస్సులో ఎంతో ఉంటుంది, చేయాలని, చేద్దామని అనుకుంటారు కూడా. కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ కొంచెం అడ్డంకులు అనేవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి ఇంప్లిమెంటేషన్ విషయంలో. కాబట్టి తగు ప్రణాళికతో ఉండండి. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనపడటం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు ఈ వారము బిజీగా గడుపుతారని చెప్పవచ్చును. పని ఎంత ఉన్నా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారని చెప్పవచ్చును.
సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనం ఉండేలా చూసుకోండి. ఈ మిథున రాశి జాతకులు ఈ వారంలో విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం ద్వారా, ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే ఈ మూడ్ స్వింగ్స్ అనేవి, ఈ ఆసిలేషన్స్, మైండ్లో ఉండే ఆసిలేషన్స్ అనేవి కొంచెం తగ్గుతాయని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే బ్యాలెన్స్ అనేది ఈ వారం కొంచెం చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. అలాగే చేస్తున్న పనుల్లో కొంచెం స్పీడ్ అనేది పెంచాలి. చేస్తున్న పనుల్లో స్పీడ్ పెంచడం ద్వారా తగు ఫలితాలను, సత్ఫలితాలను త్వరితగతిన పొందవచ్చును. ఆలస్యం అవుతున్న కొద్దీ దానిపైన, ఆ చేసే పనిపైన ఫోకస్ అనేది తగ్గుతుంది, ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఇది వీరికి ముఖ్యమైన సూచన. చేస్తున్న పనులు, చేయబోయే పనులపైన ఫోకస్ని పెంచండి, స్పీడ్గా చేసే ప్రయత్నం చేయండి, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్థికపరమైన ప్రణాళిక, ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు చాలా చాలా అవసరము. దీనిని మీరు దృష్టిలో ఉంచుకోండి. అలాగే ఓర్పు, సహనంగా వ్యవహరించండి. చిన్న చిన్న చికాకులు మీకు ఎప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కర్కాటక రాశి అనేది చాలా సెన్సిటివ్ రాశి. అలాగే వృశ్చిక రాశి అనేది చాలా డీప్, చాలా లోతైన, చాలా సీక్రెటివ్ రాశి. అది వృశ్చిక రాశి. దాంట్లో కూడా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా బాయిలో వేసినట్టే వృశ్చిక రాశి. అలాగే ఈ కర్కాటక రాశి కూడా చాలా సెన్సిటివ్ రాశి. పైకి గంభీరంగా ఉన్నా కూడా చాలా వేవరింగ్ అనేది ఉంటుంది లోపల. సో కర్కాటక రాశి వారు కొంచెం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి, ఓపికగా వ్యవహరించండి, చేస్తున్న పనులను స్పీడప్ చేయండి. అన్ని విధాలుగా ఆర్థిక పరంగా అయితే పెద్ద చిక్కులేమి ఉండవు. కాకపోతే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది మీకు ఎప్పుడు అవసరం, అది గుర్తుంచుకోండి. మీరు ₹1 ఖర్చు చేస్తున్నా కూడా ఆలోచించి చేయండి. ఇక వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు ఫోకస్డ్గా ఉంటారు, సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళతారని చెప్పవచ్చును స్టూడెంట్స్. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరము. తగిన విశ్రాంతి, మీ మెదడుకు తగిన విశ్రాంతి కూడా అవసరమని గమనించండి కర్కాటక రాశివారు. ఈ రాశివారు ప్రతి నిత్యము మెడిటేషన్, ధ్యానం అనేది తప్పకుండా చేయండి. అలాగే పార్వతీదేవికి సంబంధించిన, లేదా దుర్గామాతకు సంబంధించిన, లేదా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా ప్రతి నిత్యము పఠించండి. దీని ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ కర్కాటక రాశి జాతకులు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనులపై ఫోకస్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ స్థల మార్పు అనేది మీకు కొంచెం పాజిటివిటీని తెస్తుందని చెప్పవచ్చును. గతంలో స్థల మార్పు అయినా సరే, ఇప్పుడు మార్పు చెందాలి అనుకున్నా సరే, ఈ రీసెంట్గా ఈ స్థల మార్పు అనేది ఏదైనా జరిగితే అది మీకు పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది భవిష్యత్తులో అని గమనించగలరు. అలాగే చేస్తున్న పనుల్లో సానుకూలత అనేది ఉంటుంది, గతం కంటే బెటర్మెంట్ ఉంటుంది. కాకపోతే మీకు చాలా చాలా ఫోకస్ అనేది అవసరము. ఈ శని ప్రభావం అనేది జనరల్గా ప్రతి పనిలో ఆలస్యాలను కలిగేలా చేస్తుంది, ఆటంకాలను ఎక్కువగా కలిగిస్తుందని గమనించండి. శని అనే గ్రహము ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు. ఆయన పనిష్మెంట్ ఇవ్వటంలో చాలా పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా ఉంటాడు. మిమ్మల్ని ప్రతి నిమిషము గమనిస్తూ ఉంటాడని గ్రహించండి. ఈ సమయంలో మీరు ఎంత ప్రోయాక్టివ్గా, ఎంత ప్లాన్డ్గా, ఎంత ప్రీడిటర్మైన్డ్గా ఉంటారో మీకు అంత అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. ఆర్థికపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. తగు విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఖర్చులను తగ్గించుకోండి. ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయకండి. నలుగురిలో కలిసి ఉండండి. ధ్యానము, మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరము కాదనను. కాకపోతే కొంతవరకు దానికి సమయం కేటాయించినా కూడా మిగిలిన సమయాల్లో వీలైనంతగా సోషల్గా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుతారని చెప్పవచ్చును, ఫోకస్డ్గా ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ వారము అప్స్కిల్ అవ్వాలి,
అలాగే వ్యాపారంలో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే వాటికి కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఏవైనా కొత్త పనులు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారము సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సింహరాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే కాలభైరవ అష్టకం చదవటం వీరికి ప్రముఖంగా సూచించడమైనది. ఈ రెండు ప్రతి నిత్యము పాటించండి. సత్ఫలితాలు కలిగే అవకాశాలు, పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగానే ఉంటుందని చెప్పవచ్చును. వారాంతంలో కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ వారాంతము అలాగే వచ్చే వారంలో కూడా కొంచెం పని ఒత్తిడి అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. సరైన సమయంలో భోజనము, సరైన సమయంలో నిద్ర, ఏవైనా మాత్రలు మందులు వాడాల్సినవి ఉంటే సరైన సమయంలో వాడుతూ ఉండండి. నెగ్లెక్ట్ చేయకండి, ఆలస్యం చేయకండి. ఏ విషయంలోనూ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే చేస్తున్న పనుల్లో ముందుకు వెళతారు. కొత్త పనులు ఏవైనా తీసుకుంటే కనుక, ప్రారంభిస్తే కనుక వాటిని సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ముందుకు తీసుకువెళతారని చెప్పవచ్చును. మానసిక ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి, జాగ్రత్త వహించండి. ఆసిలేషన్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ కన్యా రాశి జాతకులకు. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉండండి. ముఖ్యంగా వారాంతంలో ఈ మూడ్ స్వింగ్స్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనబడటం లేదు. ప్రతి నిత్యము ధ్యానం చేస్తూ ఉండండి. విద్యార్థులు కూడా ఒక పట్టుదలతో ముందుకు వెళ్తారు, సంకల్పంతో ముందుకు వెళ్తారు, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అవసరము, అదొక్కటి. దీనిపైన శ్రద్ధ వహించండి. దీనికి ముఖ్యమైన ఉపాయము ప్రతినిత్యము ధ్యానం చేయటము, సాధ్యమైనంతగా తక్కువగా మాట్లాడటము. ఇది గమనించగలరు కన్యారాశి జాతకులు. అలాగే నడుము కంటే కింది భాగానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా ఉంటే, కాళ్ళు, మోకాళ్ళు, ఇంకా పాదాలు, నడుము నుండి చివరి కింది వరకు ఇబ్బందులు ఎవరైనా పొందుతూ ఉంటే కనుక వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెట్లు దిగేప్పుడు, నడిచేప్పుడు, ఈ అటు ఇటు కదిలేప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ కన్యా రాశి జాతకులు ఈ వారము కుటుంబ సభ్యులతో చక్కగా గడుపుతారు అని చెప్పవచ్చును. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి రిజాల్వ్ అవుతాయని గమనించగలరు. ఇంతకుముందే చెప్పినట్టు మితంగా మాట్లాడండి. సాధ్యమైతే మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతిదానికి రియాక్ట్ అవ్వకండి. ఇది మీకు ముఖ్య సూచన. ఇకపోతే ఈ కన్యారాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము కొంచెం విశ్రాంతికరంగా ఉంటుందని చెప్పవచ్చును. గత వారంతో పోలిస్తే కొంచెం విశ్రాంతి అనేది కనబడుతుంది. అలాగే వచ్చే వారం ఇంకా కొంచెం పని భారం పెరిగే అవకాశం ఉంది. అది వచ్చే వారంలో చూద్దాం. ఇప్పుడు మాత్రము ఈ తులారాశి జాతకులు చేస్తున్న పనులపైన శ్రద్ధ అనేది పెంచుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అనేది స్పీడ్గా ఉండాలి, వేగవంతంగా ఉండాలి. చేస్తున్న పనులు త్వరితగతిన చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆలోచించడం కూడా మంచిది కాదు అని ఈ తులారాశి వారు గమనించగలరు. బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా ఒక పాజిటివ్ పాయింటే. కాకపోతే మరీ అతిగా ఆలోచించటము అనేది స్లో డౌన్ చేస్తుంది మీరు చేస్తున్న పనులను. ఇది గమనించండి. కావలసినంత స్పీడ్ ఉండాలి మీ పనుల్లో. అలాగే శారీరకంగా, మానసికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు ఈ తులారాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ లేవు. భగవంతుడి అనుగ్రహంతో అంతా సాఫీగానే సాగుతుంది. కాకపోతే చేస్తున్న పనులు అనేవి స్పీడప్ చేయండి. ఇది ముఖ్యంగా గమనించండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుతారని చెప్పవచ్చును. బాధ్యతాయుతంగా తగు ప్రణాళికలతో ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఆట విడుపుకు దూరంగా ఉంటారు. ఇక వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును.
ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము లలితా సహస్రనామాలు పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. పని భారము, పని ఒత్తిడి అనేవి తగ్గుతాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది అని చెప్పవచ్చును. ఈ వారము వారు ఏవైనా పనులు మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మొదలుపెట్టండి. ఆర్థికపరమైన ప్రణాళిక అనేది చాలా అవసరము ఈ వృశ్చిక రాశి జాతకులకు. తగు విధంగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్పై ఫోకస్ చేయండి. అలాగే కుటుంబ పరంగా కూడా సంతోషంగా గడుపుతారనే చెప్పవచ్చును. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమి, సీరియస్ చిక్కులైతే ఏమీ లేవు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ వారము సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది, చక్కగా ఉంటుంది. అయితే ఈ తులారాశి జాతకులు అతిగా ఆలోచించటం అనేది కొంచెం తగ్గించుకోండి. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అన్ని విధాలుగా. ఈ వారము వీరు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య అష్టకము పఠించటం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది, కొంతవరకు విశ్రాంతిదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారము వీరికి చక్కటి విశ్రాంతి ఉంటుంది. మానసిక, శారీరక విశ్రాంతి రెండూ ఉంటాయి. సాధ్యమైనంతగా దైవారాధనలో కాలం గడుపుతారు. కొంచెం పని ఒత్తిడిని తగ్గించుకుంటారు. అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం వెసులుబాటు ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఏవైనా కొత్తవి స్టార్ట్ చేయాలి అనుకుంటే చక్కగా ప్రణాళిక వేసుకోండి. అలాగే కొత్త స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ముందడుగు వేయండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకై సంబంధించిన ఏ విధమైన పనైనా సరే ఇప్పుడు మొదలు పెట్టడం యోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చును ధనుర్రాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమి కనపడటం లేదు. మానసిక, శారీరక విశ్రాంతి అనేది కొంతవరకు ఉంటుంది, వీరికి చక్కగా ఉంటుందనే చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యులతో చక్కగా గడుపుతారు. కాలం కొంచెం విశ్రాంతిగానే ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఆట విడుపును ప్రదర్శిస్తారు అనే చెప్పవచ్చును. కొంచెం ఎంటర్టైన్మెంట్కి దూరంగా ఉండండి ధనుర్రాశి విద్యార్థులు. మిగిలిన అన్ని విషయాల్లో చక్కగా ఉన్నాయి. ఈ ధనుర్రాశి జాతకులు ప్రతినిత్యము శివారాధన చేయటం ద్వారా, ఏదో ఒక రూపంలో శివుడిని అర్చించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం, జాగ్రత్త వహించటం సూచించటమైనది. మానసిక ఆందోళన అనేది కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంని అతిగా ఆలోచించకండి. శరీరానికి తగు విశ్రాంతినియండి. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా తగు ప్రణాళిక అవసరము. పెద్దగా చిక్కులేమి కనబడటం లేదు, ఇబ్బందులేమి కనబడటం లేదు ఆర్థిక పరంగా. కాకుంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది, ఆ వెల్ ప్లానింగ్ అనేది మీకు సూచించటమైనది. దానికి తగ్గ అడుగులు ఈ వారంలో వేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం చక్కగా గడుస్తుందని చెప్పవచ్చును. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వాటి నుండి భవిష్యత్తులో బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నవారు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేయండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆందోళన ఉంటుంది. కొంచెం పరస్పర సహకారం అనేది కొంతవరకు లోపించే అవకాశం ఉంది. కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. అన్యోన్యత అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ వారము ఈ మకర రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా, ఈశ్వరారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ కుంభరాశి జాతకులకు మిశ్రమంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది. గతంతో పోలిస్తే బెటర్మెంట్ అనేది కనబడుతుంది.
మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది, శరీరానికి విశ్రాంతి కూడా ఉంటుంది, శరీరానికి మనసుకు. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనబడటం లేదు, అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చును. వీరు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఇది గ్రహించగలరు. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఆట విడుపును ప్రదర్శించే అవకాశాలున్నాయి, కొంచెం ఫోకస్డ్గా ఉండటము సూచించటమైనది. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనబడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా ఈ వారము సానుకూలంగానే గడుస్తుందని చెప్పవచ్చును. ఈ రాశివారు ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము కొంచెం ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి, పని భారం అనేది పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఉన్న పని కూడా కొంచెం అది పెరిగే అవకాశం ఉంది. గతంలో చేస్తున్న పనికి సంబంధించినవి, గతంలో చేసిన పనులకు సంబంధించిన మళ్ళీ తిరిగి రావటం ఆ పనులు, లేదా కొత్త పనులు రావటము, ఈ విధంగా పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశం కనబడుతుంది ఈ మీనరాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మీనరాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఈ రెండింటి విషయంలో జాగ్రత్త అవసరము, శ్రద్ధ అవసరము. తగు విశ్రాంతినియండి శరీరానికి, మనస్సుకి. అలాగే ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా లాంగ్ రన్లో అవన్నీ రిజాల్వ్ అవుతాయి, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి మీనరాశి జాతకులకు. వారు ఇప్పుడు చేస్తున్న ఈ శ్రమ ఏదైతే ఉందో ఫలితాలన్నీ భవిష్యత్తులో పొందుతారు. ఎలాగైతే ఎప్పుడు మనం విత్తనాలు భూమిలో చల్లితే ముందు కాలంలో పంట ఎలా వస్తుందో ఒక 3 నెలల తర్వాత, అలాగే ఇప్పుడు వీరు చేస్తున్న శ్రమకు ఫలితాలు అనేవి భవిష్యత్తులో వస్తాయి. కాకపోతే అది 3 నెలల, 6 నెలల, 3 సంవత్సరాల, అది తర్వాత మీరు చేస్తున్న శ్రమను బట్టి ఫలితం అనేది ఇస్తాడు శనైశ్చరుడు. అలాగే ఆరోగ్యం పట్ల ఇంతకుముందే చెప్పినట్టు కొంచెం విశ్రాంతి తీసుకోవటం సూచించటమైనది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం శ్రద్ధను, ఏకాగ్రతను పెంచుకోవాలి. అనవసరమైన డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఈజీగా డైవర్ట్ అవుతూ ఉంటారు ఈ రాశి జాతకులు ఈ వారంలో. విద్యార్థులు ముఖ్యంగా ప్రతి నిత్యము వీరు అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని గమనించండి. ఇది ఈ వారము 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు. వచ్చే వారము మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.